ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అద్భుత విజయాన్ని కొనసాగించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం వచ్చాక కొత్త పథకాలు, నిర్ణయాలు తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లో. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే రాజకీయాల్లో తన పాలనలో కొత్త మార్పు చూపిస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న పొలిటికల్ లీడర్లకు భిన్నంగా కొత్త కార్యక్రమాలు, ప్రయోగాలు చేస్తున్న విషయం విదితమే. ఇప్పటికే పాలనలో తన మార్పు చూపించిన పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు మరో సంచలన నిర్ణయం తీసుకున్న విషయం మనకందరికీ తెలిసిందే. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి గ్రామంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఘనంగా నిర్వహించాలని, ఆ రోజు నిర్వహించే కార్యక్రమాల నిర్వహణకు పంచాయతీలకు నిధుల కొరత ఉండకూడదని, అందుకు తమ ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పంచాయతీలకు 10,000, 25,000 మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ప్రకటించిన విషయం విదితమే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు స్పందిస్తూ ఉండగా తాజాగా హీరో రవితేజ గారు స్పందించారట. ఆయన మాట్లాడుతూ, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నేను దండం పెడుతున్నా. ఆయన ఎన్నో కష్టాలు పడి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రాష్ట్ర డిప్యూటీ సీఎం అయ్యారు. అదిరిపే లెవెల్లో పరిపాలన కొనసాగిస్తున్నారు. ఆయన చూసి చాలామంది నేర్చుకోవాలి. ఆ రోజు చాలా అవమానించారు ఆయన్ని అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రవితేజ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఇండస్ట్రీలో 3 సినిమాలు నిలబెట్టిన విషయం మనకందరికీ తెలిసిందే. త్వరలోనే అవి కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారట పవన్ కళ్యాణ్ గారు.